కమిషనర్ గారు ఉన్నాము, అందరూ డిస్ట్రిక్ట్ గారండి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమంలో ఎక్కువగా భాగంగా మనం ఈరోజు ఈ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో మానవహారం మనంగా ఏర్పడి మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుని ఈ యొక్క ప్రాంగణాన్ని శుభ్రం చేసి అలాగే పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భాగస్వాములు అవుతున్న అందరు ఉద్యోగులకు అలాగే ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ స్వచ్ఛత అనేది మన ఇంట్లో మనము చేసుకుంటూ ఉంటాము, కానీ అక్కడ చెత్త అంతా తీసుకొచ్చి బయట వేస్తాం. అలానే బయట రోడ్డు మీద తిరిగేది కూడా మనమే. దీనికి గాను ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ స్వచ్ఛ భారత్ అని పెట్టేసి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. దీనివల్ల ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ఇలా చేయడం వల్ల మనకి పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా మనకి మంచిగా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని ఏదో ఒకరోజు కార్యక్రమంగా కాకుండా మొత్తం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వతంత్రంనే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్ర సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుకున్నాను. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 1000 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రపరచనియ్యను. అందరికంటే ముందుగా నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీక పోవటమే అని నేను నమ్ముతున్నాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రసారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్. ఈ ఏలూరు బస్సులో జరుగుతున్న సేవా కార్యక్రమానికి చేసిన మన జెడ్పీ పిఓ గారికి, డిఆర్ఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా డిఆర్ఓ డిఓ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పెట్టడం కోసమే కాకుండా ఇది మన జీవితంలో ఒక భాగంగా నడుస్తుంది. ఎందుకంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
వాళ్ళకి ఇచ్చేసాము. పట్టుకుంటారా బాబా కొంచెం లెవెల్ చేసాం మట్టి